ఒకప్పుడు ప్రళయ కాలంలో బ్రహ్మ విష్ణువులకు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు శివుడు పార్వతీదేవితో బయలుదేరి యుద్ధరంగమునకు వెళ్లి ఆ యుద్ధమును రహస్యంగా తిలకించి ఇద్దరి వస్త్రాలను తనలో విలీనం చేసుకుని అగ్నిస్తంభ రూపాన్ని పొందుతాడు. అదే శివరాత్రి రోజు వచ్చే విశేష లింగోద్భవ సమయం. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయి విష్ణువు వరాహరూపుడై అంతమును తెలుసుకొనటానికి వెళ్తాడు. బ్రహ్మ హంస వాహనుడై ఆదిని తెలుసుకోవటానికి వెళతాడు. విష్ణువుకు అంతము ఎక్కడున్నదో తెలియని కారణంగా యథాస్థానమునకు వచ్చి ఉండెను. బ్రహ్మ ఆదిని తెలుసుకోవటానికి వెళ్ళుచుండగా ఎదురైన మొగలిపువ్వు కామధేనువుతో ఒప్పందం చేసుకుని ఆదిని చూశాను అనటానికి సాక్ష్యంగా తీసుకువస్తాడు. తిరిగి వచ్చిన బ్రహ్మ విష్ణువు వద్దకు వెళ్లి నేను ఆదిని చూశాను, కావాలి అంటే కామధేనువును మొగలి పువ్వును అడగమని చెప్తాడు. అప్పుడు మొగలిపువ్వు అవును అని చెబుతుంది. కామధేనువు మాత్రం తలతో అవును అని చెప్పి తోకతో కాదు అని చెప్పటం శివుడు గమనిస్తాడు. శివుడు విష్ణు సత్యవాక్యానికి సంతోషించి ఇకనుండి తనతో సమానమైన పూజలు కైంకర్యాలు విష్ణువుకి అందుతాయని ఆశీర్వదిస్తాడు. బ్రహ్మ అబద్ధం చెప్పిన కారణంగా బ్రహ్మ గర్వాన్ని అణచటానికి శివుడు తన కనుబొమ్మల నుండి భైరవుని సృష్టించి బ్రహ్మదేవుని యొక్క అబద్ధం చెప్పిన 5వ ముఖాన్ని ఖండిస్తాడు. అంతేకాదు అప్పటి నుండి బ్రహ్మదేవునికి పూజలు లేకుండా శపిస్తాడు. మొగలిపువ్వుకి నువ్వు అబద్ధం చెప్పావు కనుక నీతో పూజలు ఎవరికి ఉండవు అని శాపం లభించింది. అలాగే కామధేనువుకి కూడా తలతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు పరమశివుడు కామధేనువుకు మఖముతో అసత్యమాడితివి కనుక నీ ముఖము పూజనీయం కాదు అని అసత్యమాడని నీ పృష్ఠభాగము పునీతమై పూజలందును అని చెబుతూ గోమూత్రము గోమయము గోక్షీరము పునీతములైనవి పూజ పునస్కారాలలో వాడదగినవి అని చెప్పి అదృశ్యమయ్యెను. సత్యనిష్టకు ఆధ్యాత్మిక శోభకు బోళా శంకరుని ప్రసన్న వీక్షణలకు నెలవు ఈ శివరాత్రి పర్వదినం. ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.